నమస్కారం. ఈటీవీ లైవ్ సగర్వంగా సమర్పిస్తున్న సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. లెస్బియన్స్, హోమోసెక్సువల్స్ వీరి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగులో చెప్పాలంటే స్వలింగ సంపర్కులు అని చెప్పొచ్చు. వీరిలో కామకోరికలు ఎక్కువగా ఉంటాయని చాలా మంది అంటుంటారు. అంతేకాదు, ఇలాంటి వారు ఎదురైనప్పుడు చాలా ఇబ్బందిగా భావిస్తారు చాలా మంది. అసలు వీరిలో కామకోరికలు ఎలా ఉంటాయి? పీరియడ్స్ టైంలో సెక్స్లో పాల్గొంటే గర్భం వస్తుందా? కండోమ్ వాడడం అనేది ఎంతవరకు సురక్షితం? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకి సమాధానాలని డాక్టర్ సమరం గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, హోమోసెక్సువల్స్ హిజ్రాల్లో సెక్స్ ఎక్కువగా ఉంటుందా? హోమోసెక్షువల్స్లో కానీ లేదా హిజ్రాల్లో కానీ సెక్స్ ఎక్కువ ఉంటుందా అంటే ఏం లేదు, అందరిలో ఒకటి ఎలా ఉంటుందండి. కానీ ఎప్పుడైతే వాళ్ళు హోమోసెక్షువల్స్గా మారారో, ఎప్పుడైతే వాళ్ళు హిజ్రాల్ కింద మారారో, వాళ్ళకి ఇంకేంటి అయిపోతుందంటే వాళ్ళ సెక్షువల్ అట్రాక్షన్ వల్ల, సెక్షువల్ డిజైర్ వల్ల వాళ్ళు మామూలుతో వాళ్ళు ఎంజాయ్ చేయరు. ఇప్పుడు హోమోసెక్షువల్ ఉందనుకోండి, వాళ్ళ అమ్మాయిల మీద ఏ రకం మూజ్ ఉండదు, అట్రాక్షన్ ఉండదు. అట్రాక్షన్ అంటే వాళ్ళు అక్కడ సెక్షువల్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. అదే ఒక హోమోసెక్షువల్ ఇంకో మగవాడితో అయితే వాడికి ఎక్కలేని సెక్స్ ఒక్కసారి మేలుకుంటుంది. మామూలు మగవాడికి ఒక ఆడదాన్ని చూసి ఎలా మేలుకుంటారు, ఒక ఆడదానికి ఒక మగవాడిని చూసి ఎలా ఉంటుందో వాళ్ళలో అంతే ఉంటుందండి, ఎక్కువ ఉండదు. కానీ హోమోసెక్షువల్లో ఒక మగవాడితో మరో మగవాడు కలిసినప్పుడు, అంటే హోమోసెక్షువల్ అయ్యి కలిసినప్పుడు మళ్ళీ ఆపర్చునిటీ వస్తుందో రాదో, మళ్ళీ రేర్ ఛాన్స్ చెప్పి మైండ్ సెట్ ఎంత అయిపోతుంటే లెట్ మీ ఎంజాయ్ నవ్ ఇట్ సెల్ఫ్, నేను ఈ సెక్షువల్ ప్రెజర్ ఇప్పుడే పొందాలి, బట్ ఈ ఛాన్స్ వస్తుందో రాదో, నాకు ఇలాంటి వాడు దొరుకుతాడు దొరకడం, నాకు ఇలా సహకరించేవాడు దొరుకుతాడు దొరకడం అన్నట్లుగా వాళ్ళు టూ మచ్గా వాళ్ళలో ఉన్నట్టు ఆ ఇంటర్నల్గా ఉండేటి అంతర్లేని డిజైర్ని అంతా బయట ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు చేస్తారు. మామూలుగానే ఉంటుంది వాళ్ళకి కూడా. ఒక భర్త ఒక భార్య దగ్గర రోజుకి ఒకసారి పాల్గొనేవాడు, ఒక పరాయి స్త్రీ, ఒక చాలా మనసుకు నచ్చిన పరాయి స్త్రీ అయితే ఇక్కడ రోజుకి ఒకసారి పాల్గొనే మగవాడు భర్త అక్కడ ఆ పరాయి స్త్రీతో రోజు 10 సార్లు కూడా పాల్గొంటాడు రోజున. ఇక ఒకసారి ఏంటి వాడు 10 సార్లు ఇలా చేస్తున్నాడు కదా అంటే మనసు పడ్డప్పుడు తీవ్రతలో ఎక్కువసార్లు పొందడం, ఎక్కువ తృప్తి పొందడం జరుగుతున్నాడు. అదంతా మనసు ఆడించే నాటకం. అంచేత అలాగే హోమోసెక్షువల్ చాలా ఎక్కువ వాళ్ళు సెక్షువల్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు అంటే కారణం ఏంటంటే మళ్ళీ అలాంటి అవకాశం దొరుకుతుంది. అలాగే హిజ్రాలు కూడా అంతే. హిజ్రాలు పూర్తిగా వాళ్ళకేంటి మామూలుగా మగవాళ్ళు ఏ మాత్రం ఉండదు, వాళ్ళు ఆడదానిలాగా మారిపోవాలని ఉంటుంది. నేను ఆడదానిగా మారిపోవాలి, ఆడదానిలాగా బిహేవ్ చేయాలి, అప్పుడు ఆడదాని ద్వారా నేనేమో సెక్షువల్ ప్రెజర్ పొందాలి అనుకుంటాడు వాడు. హిజ్రాల్ ఏమో మగవాడే కదా, హిజ్రాల్ మగవాళ్ళే, కానీ వాళ్ళకి ఒక నేను స్త్రీని అనుకుంటారు. వాళ్ళు నేను స్త్రీలాగా బిహేవ్ చేయాలనుకుంటారు, స్త్రీలాగా అలంకరించుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కూడా దొరికే ఛాన్స్ వదిలిపెట్టకుండా ఎంజాయ్ చేస్తారు. ఇక మైండ్ సెట్ అనేది టోటల్గా సింగిల్ ట్రాక్గా ఉంటుంది వాళ్ళకి. నేను ఎందుకు హిజ్రాకి మారిపోయాను, నేను సెక్షువల్ ప్రెజర్ కోసం మారిపోయాను అనుకుంటున్నాను. సెక్షువల్ ప్రెజర్, లైంగిక తృప్తి కోసం, లైంగిక ఆనందం కోసం నేను మారిపోయాను. లైంగిక ఆనందంగా ఒక ఆడదానిగా నేను పొందాలనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళు టోటల్ ఇంక వేరే పని లేదు, ఇంకా అదే మనసు ఒకటే సింగిల్ ట్రాక్. అదే కనుక వాళ్ళ అరగ సెక్స్లో ఎక్కువ మనసు పెట్టి చేస్తుంటారు. అని చూసి వాళ్ళకి ఏమనుకుంటారంటే హోమోసెక్షువల్స్లోనూ హిజ్రాల్లోనూ సెక్స్ ఎక్కువ ఉంటుంది, అందుకే వాళ్ళు అలా మారిపోయారు అనుకుంటారు. నో, సెక్సే ఎక్కువ ఉండదు, అందరు మగవాళ్ళలాగానే ఉంటుంది వాళ్ళలో కూడా. కానీ వాళ్ళకి అలాంటి అవకాశం మళ్ళీ దొరికినప్పుడు ఆవురు ఉంటుందని అనుభవిస్తారు వాళ్ళు, అంతే, ఇంకేం కాదు. కొంతకాలమే వాళ్ళకి చల్లారిపోతుంది. మొట్టమొదటిలో మాత్రం మళ్ళీ ఛాన్స్ దొరకదేమో, ఇప్పుడు ఎంజాయ్ చేయాలనుకుంటారు మన వాళ్ళు. ఎందుకని వాళ్ళకి పరిమితం అయింది, సెక్సువల్ ప్రెషర్స్కి సంబంధించిన పరిమితం కొద్దిమంది మనుషులే వాళ్ళకి దొరికేది. అదే మామూలు మగవాడికి నేను కావాలంటే ఎవరితోనే ఎంజాయ్ చేయగలను, అలా ఒక మామూలు స్త్రీని ఎవరితోనే ఉండగలను అంటే తనకి ఆ రకమైన అవగాహన ఉండదు. ఇంకా ఆ రకమైన అతి ఉండదు వాళ్ళలో, అతి లేకుండా మామూలుగా ఉంటారు. వీళ్ళు అలా కాదు కదా, సెక్స్ కోసం మారిపోయారు వాళ్ళు, సెక్షువల్ డిజైర్ కోసం మారిపోయారు, సెక్షువల్ ప్రెషర్ కోసం మారిపోయారు వాళ్ళు. వాళ్ళ మైండ్ సెట్ కొద్దిగా అబ్నార్మల్ మైండ్ సెట్, అసాధారణమైన విలక్షణమైనటువంటి మానసిక స్థితి వాళ్ళు. కానీ సెక్స్ మాత్రం ఒకటేలా ఉంటుంది. వాళ్ళలో సెక్స్ మాత్రం ఎక్కువ ఉండడం కాదు, సెక్స్ ఎక్కువ ఉండడం వాళ్ళ ఎంజాయ్ చేయడం కాదు. అందరు ఆడవాళ్ళను అందరు మగవాళ్ళు ఎలాంటి సెక్స్ ఉంటుందో అంతే ఉంటుంది, కానీ ఎక్కువ మాత్రం ఉండదు. డాక్టర్ గారు, హోమోసెక్సువల్స్
స్త్రీలతోనూ పురుషులతోనూ ఇద్దరితోనూ శృంగారంలో పాల్గొంటారా? చాలామంది పాల్గొంటారు. కొద్దిమందే కేవలం మగవాడితో ఉంటారు, ఆడవాళ్ళతో ఉంటాడు. అసలు ఆడదాని దగ్గర వాడికి అంగస్తంభం రానే రాదు. కొద్దిమంది 50% హోమోసెక్షువల్స్ అంటే స్వలింగ సంపర్కులు 50% అటు ఆడవాళ్ళతో ఉంటారు, ఇటు మగవాళ్ళు ఉంటారు. అయితే మోర్ ప్రిఫరెన్స్ ఫర్ మేల్. వాళ్ళకి ఎక్కువ మంది మగవాళ్ళతో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆడవాళ్ళకంటే మగవాళ్ళ మీద ఎక్కువ మంది, కానీ ఇద్దరితో సెక్స్ చేయగలరు. అందుకని కొంచెం హోమోసెక్షువల్ పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, భార్యతో ఉంటారు, పక్కన మళ్ళీ మగ భార్య ఉంటుంది. వాళ్ళకి ఆడ భార్య ఉంటుంది, మగ భార్య ఉంటుంది. అంచేత భార్యతో ఎంజాయ్ చేస్తూ పిల్లలకంటూ గృహస్థుడిగా ఉంటూ రెండో పక్క ఒక మగవాడితో శృంగారం చేస్తుంటారు. వాళ్ళు అంటే 50% ఉంటారు వాళ్ళకి. 50%. కొంతమందికి అస్సలు ఆడదాన్ని చూస్తే ఏమాత్రం కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా డిజైర్ ఉండదు, కోరిక కలగదు, అట్రాక్షన్ ఉండదు, మగవాడి మీదే కలుగుతుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు 50% ఉంటారు. డాక్టర్ గారు, యోని మార్గంలో వీర్యం స్ఖలించిన తర్వాత ఎన్ని రోజులు వీర్య కణాలు బ్రతికి ఉంటాయి? యోని మార్గంలో వీర్యం స్ఖలించిన తర్వాత 3 నుంచి 5 రోజుల పాటు వీర్యకణాలు బతుకుంటాయండి. 3 to 5 days. 3 days మాత్రం చక్కగా ఉంటాయండి. 5 days కూడా ఉంటాయి, కానీ 3 days వరకు మాత్రం చక్కగా అవి చక్కగా బతుకుంటాయి. ఇవాళ వీర్యం పడింది అనుకోండి, 3 రోజుల తర్వాత అన్నం విడుదలైన కూడా అన్నంతో కలిసే శక్తి కలిగి ఉంటాయి. కొంతమంది 5 రోజుల దాకా కూడా శక్తి కలిగి ఉంటాయి వీర్యకణాలు. అంచేత 12వ రోజున మెన్సెస్ వచ్చారు, 12 రోజుల సెక్స్లో పాల్గొన్న వాళ్ళల్లో 15 రోజున అన్నం విడుదలైతే ఈ 12 రోజుల సెక్స్లో పాల్గొంటున్న వీర్యకణాలు వెళ్ళి 15 రోజున విడుదలైన అండంతో కలిసి గర్భం రావడం ఉంటుంది. అందుకనే సేఫ్ పీరియడ్, అన్సేఫ్ పీరియడ్ అన్న దాంట్లో ఈ 10వ రోజు నుంచి 18 రోజుల వరకు గర్భం వచ్చే దినాలు చెప్తారు మేడం. ఎందుకని 10వ రోజున సెక్స్లో పాల్గొన్నప్పుడు కూడా 10 రోజుల సెక్స్ పాల్గొన్న అన్నం విడుదల 14 రోజున 15 రోజున సరే ఈ వీర్యకణాలు బతుకుండి మరి 3 to 5 days అన్నాం కదా. 10వ రోజున సెక్స్ పాల్గొంటే 14 రోజున 15 రోజున అన్నం విడుదలైతే అన్నంతో ఈ వీర్యకణాలు కలిసి గర్భం వస్తుంది. అన్సేఫ్ పీరియడ్ అంటే గర్భం వచ్చి తినాలి, అన్సేఫ్ గర్భం రావడానికి అవకాశం లేదు. అంటే 10వ రోజు నుంచి 18 రోజుల వరకు అన్నం విడుదల సాధారణంగా 14 నుంచి 16 రోజుల మధ్య ఉంది, రేరుగా 18 రోజుల మధ్య ఉంది. అంటే చేత 10వ నుంచి 18 రోజుల వరకు గర్భం వచ్చే దినాలు 3 to 5 days పెట్టుకుంటాయి. అవి శక్తిని కలిగి ఉంటాయి, ఈ అండంతో కలిసి శక్తిని కలిగి ఉంటాయి. డాక్టర్ గారు, కండోమ్ నిజంగానే ఎయిడ్స్ నుంచి రక్షణ ఇస్తుందా? కండోమ్ సక్రమంగా వాడితే 100కి 100 పాళ్ళు ఎయిడ్స్ నుంచి రక్షణ అయిపోతుంది. 100కి 100 పాళ్ళు. కండోమ్ వాడిన కొంతమంది కండోమ్ వాడి అమ్మో నేను వేసం కలిశాను, ఆవిడకి ఎయిడ్స్ ఉందేమో, ఎయిడ్స్ ఉంటే నాకు వచ్చేస్తామని భయపడి కండోమ్ వాడినప్పటికీ, అంటే కండోమ్ మీద విశ్వాసం లేకపోవడం వల్ల, కండోమ్ జారిపోకపోతే చిరగకుండా ఉంటే 100కి 100 పాళ్ళు రక్షణే. చిరిగిపోయినా జారిపోయినా మాత్రం ప్రొటెక్షన్ ఉండదు, కానీ చెరగకుండా జారకుండా ఉంటాయి. ఇది ఎన్ని తేలిగ్గా చెరగదు కాదండి. దాదాపు 80 to 90% కేసులు కండం చెరగదు, జారదు. అంచేత భయం. చెరగపోవడం, జారిపోకుండా ఉన్నట్లయితే మాత్రము ఈ చెవికి 100కి 100 పాళ్ళు ప్రొటెక్షన్ ఉంటుంది. కొంతమంది కండం వాడితో అది ఊడిపోదు, చెరగదు, ఊడిపోదు, జారిపోదు, ఏం జరగదు. కానీ వాళ్ళకి మంట పుడుతుంది. మర్మావేద ఇంత కండో వాడినా సరే నా మంట పుట్టినంటే నాకు ఎయిడ్స్ వచ్చింది కావోదు అని భయపడతారు. అక్కడ ఎయిడ్స్ వ్యాధి క్రిములు ప్రవేశించడం కాదు, కండంలో లూబ్రికేటింగ్ మెటీరియల్ ఉంటుంది, ఒక ఆముదంలాగా ఉంటుంది. ఎందుకు ఆ కండం తరడానికి జారుడుగా ఉండాలి. ఆ లూబ్రికేటింగ్ మెటీరియల్ ఇరిటేట్ చేస్తుంది. ఆ మెటీరియల్కి ఇరిటేషన్ వల్ల కండం వాడిన వాళ్ళు కొంతమందికి మంట పుడుతుంది, ఎర్రగా కూడా కందుతుంది. అక్కడ జబ్బు కాదు, ఇది కేవలం ఆ లూబ్రికేటింగ్ మెటీరియల్ వల్ల ఇరిటేషన్ వచ్చి మంట పడడం తప్ప ఇంకేం కాదు. కండం సక్రంగా వాడితే మాత్రం ఎయిడ్స్ రాదు, 100 రాదు, అది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, పీరియడ్స్ ఉండగా సెక్స్లో పాల్గొంటే గర్భం వస్తుందా? పీరియడ్స్లో ఉండగప్పుడు మాత్రం రాదండి, ఎట్టి పరిస్థితిలో రాదండి. ఇప్పుడు గర్భం రావాలంటే ఏం చేయాలండి? గర్భం రావాలంటే స్త్రీలు విడుదల అండంతో వెళ్ళి వీరికైనా కలిసి అది వచ్చి గర్భాశయంలో ఒక ఎండోమెట్రియం అనే పొర ఉండాలి. ఆ ఎండోమెట్రియంలో ఇది చేరాలి. ఎండోమెట్రియం దానికి ఒక ఆ పెరగడానికి ఇప్పుడు ఒక పొలం ఉందండి, ఆ పొలం దున్ని ఆ దున్నిన దాని అప్పుడు విత్తనాలు జల్లితే ములుస్తాయి, కానీ ఊరికే జల్లేసుకుని వెళ్ళిపోతే విత్తనాలు మరవండి. బాగా దున్ని
ఇంత నీళ్లు పెట్టి ఎరువేసినప్పుడే వస్తుంది. ఆరంగానే గర్భాశయంలో ఎండోమెట్రియం పొర ఉంటేనే. అయితే మెన్సెస్ సమయంలో ఏమవుతుందండి, మెన్సెస్ సమయంలో ఆ ఎండోమెట్రియం పొర ఊడిపోతుంది, అక్కడ ఏమి ఉండదు. అక్కడ ఇంక గర్భం ఎక్కడి నుంచి వస్తుంది? వివిరీకరణంతో కలిసిన అన్నం ఉంది, వచ్చి అక్కడ చేరడానికి అవకాశాలు పెరగదు అక్కడ. అందుకని మెన్సెస్ సమయంలో సెక్స్లో పాల్గొన్నప్పటికీ అన్నం విడుదల అసలు ఉండదు. ఒకవేళ ఉందనుకున్నాం, సపోజ్ అది ఎరాటిక్ బిహేవియర్లో రావచ్చు, వీళ్ళ కణం వెళ్ళి కలిసింది, ఆ రెండు కలిసినా ఆ జైగోడ్ ప్రయాణం చేసే గర్భాశయం చేరినా అది నిలవదు, ఉండదు, పెరగదు, పిండం కింద మారదు. అంటే గర్భం రాదు. మెన్సెస్ సమయంలో గర్భం రావడం వచ్చే ప్రసక్తి లేదు. గర్భం రావాలంటే ముందు అందుకేనండి మీకు మొట్టమొదటి దాన్ని ఏమంటాము, ప్రాలిఫరేటివ్ ఫేజ్ అంటాం. ప్రాలిఫరేటివ్ ఫేజ్లో ఆ మొత్తం మెన్సెస్ అయిన రోజు 5వ రోజు నుంచి అప్పుడు లోపల అక్కడ మళ్ళీ ఎండోమెట్రియం పెరుగుతూ ఉంటుంది పెద్దది. అప్పుడు 10 రోజులకి కాస్త ఇంకా జైగోట్ని ఎంబ్రియోని అక్కడ చేర్చుకునే స్థితికి వస్తుంది. అంతవరకు రాదు. అంతవరకు ఎండోమెట్రియం చాలా తిన్నగా ఉంటుంది. ఎండోమెట్రియం తిన్నగా ఉంటే గర్భం రాదండి. అక్కడ అన్నం విడుదలైనప్పుడు కూడా గర్భం రాదు. అంచేత ఆ వచ్చే ప్రసక్తి లేదు. డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి, నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. ఇంట్లో వాళ్ళు 6 నెలలు దూరంగా ఉండాలంటున్నారు. మా ఆయన ఆగడం లేదు. నాకు ఆపరేషన్ అయ్యి నెల రోజులయ్యింది. సెక్స్లో ఎప్పటి నుంచి పాల్గొనవచ్చు, సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. నిరభ్యంతరంగా పాల్గొనవచ్చండి. ఎపెండిసెక్టమీ ఆపరేషన్ తర్వాత ఎపెండిసెక్టమీ ఆపరేషన్ 3వ రోజు ఇంటికి పంపించేస్తారు కదా. 3వ రోజు ఇంటికి వచ్చేసిన తర్వాత 3వ రోజు సెక్స్లో పాల్గొనవచ్చు. 6 నెలలు ఎందుకండి? ఏమవుతుంది? అదేనా గర్భాశయానికైనా ఆపరేషన్ జరిగిందా, లేకపోతే ఈయనకైనా జరిగిందా? ఏం లేదు. సెక్స్కి ఎపెండిక్స్ ఆపరేషన్కి ఏమీ సంబంధం లేదు. సెక్స్లో పాల్గొనే శక్తి ఉంటే 2వ రోజు నుంచి 3వ రోజు సెక్స్లో పాల్గొనవచ్చు. ఏమి అవుతుంది? 6 నెలలు ఎందుకని ఆగడం? కావాలంటే కొద్దిగా నొప్పి ఉంటుంది కనుక కోత వల్ల కానివ్వండి, ఇన్సెషన్ వల్ల కానివ్వండి, లేకపోతే ల్యాప్రోస్కోపీ వల్ల ఎపెండిసెక్టమీ కానివ్వండి, దీనివల్ల అయితే ఒక వారం 10 రోజులు రెస్ట్ చాలు. మ్యాక్సిమం 10 డేస్, అసలు వారం రోజులు చాలండి. మ్యాక్సిమం 10 డేస్ రెస్ట్ తీసుకుంటే చాలు. 10 డేస్ తెగించి నిరభ్యంతరంగా సెక్స్లో పాల్గొనవచ్చు. అంతేనా 6 నెలలు అవసరం లేదు. అందుకని ప్రతి వాళ్ళకి కొద్ది వైద్య విజ్ఞానం కావాలండి. ఎందుకు వద్దు అంటారు, ఎందుకని, ఏమవుతుంది, ఎలా, ఏ రంగు అవుతుంది, అందుకే ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ప్రతి ఒక్కరు దాని గురించి చర్చ. అంతే నోటుకు వచ్చి ఏదో చెప్పేయడం, వినేయడం, అనేయడం కాదు. ఏమవుతుంది? ఎపెండిసెక్టమీ ఆపరేషన్ అంటే పేగు దగ్గర అపెండిక్స్ అని చిన్న రూడిమెంటరీ చిన్న పేగు, దాన్ని తీస్తాం. ఒక 1.5 ఇంచెస్ ఉంటుంది, కట్ చేసేసి అయిపోయింది. దట్స్ ఆల్. అక్కడ ఏ రంగా పేగుని కట్ చేయలేదు, ఏమి చేయలేదు. ఈ పనికిరాని దాన్ని ఒక దాన్ని తీసి పక్కన పారేస్తాం. ఏ రంగా లోపల ఈ రకం డ్యామేజ్ ఉండదు. తీసేది అక్కడ ఏమి ఉండదు. అక్కడ మీరు డ్యామేజ్ అవ్వడానికి కూడా ఏమి ఉండదు అక్కడ. ఏం మాలు ఏమిటి అవుతుంది? ఎందుకు నష్టం వస్తుంది? ఏ రకంగా నష్టం వస్తుంది? ఆపరేషన్ సెక్స్ బండి ఎక్కడ, ఇదేమో యోని మార్గంలో సెక్స్ జరుగుతుంది, లేదా జరుగుతుంది. దానికి నువ్వు ఎపెండిక్స్ ఆపరేషన్ సంబంధం ఏంటి? అసలు కొద్ది నిప్పుండి ఆపరేషన్ నిప్పుండి చేయలేకపోవడంలో తప్ప సెక్స్లో పాల్గొనడం జరిగేది ఏం లేదు. ప్రతివాళ్ళు 3 నెలలు వద్దు, 6 నెలలు వద్దు, సంవత్సరం వద్దు, దూరం చివరి ఆపరేషన్ చేసుకుంటే 6 నెలలు దూరంగా ఉండాలి. ఏ చివరి ఆపరేషన్ అది చివరి నుంచి మర్నాడు సెక్స్ పాల్గొచ్చు. ఏమవుతుంట? ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించి దాని గురించి కరెక్ట్గా సైంటిఫిక్గా అర్థం చేసుకుంటే ఈ పిచ్చి అనుమానాలు ఉండవు. ఇప్పటికే 4 రోజులు అయిపోయింది, చక్కగా ధైర్యంగా సెక్స్లో పాల్గొనవచ్చు. డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నాకు పెళ్ళై 25 సంవత్సరాలైంది. ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు. ఎటువంటి దురలవాట్లు లేవు. వ్యాపారరీత్యా బయట ఊళ్ళకు వెళ్తాను. వారం 10 రోజులు రాను. ఈ వారం 10 రోజుల్లో నా సెక్స్ కోరికను తట్టుకోలేక రోజు రాత్రిపూట హస్తప్రయోగం చేస్తాను. అటువంటప్పుడు మా ఆవిడ ఎలా ఉండగలుగుతుంది? పరాయి మగవాడితో సంబంధం పెట్టుకోకుండా ఉంటుందా? ఇటువంటి ఆలోచన రావడంతో ఇటీవల నేను వ్యాపారం మీద సరిగ్గా మనసు పెట్టలేకపోతున్నాను. మా ఆవిడతో ఇదే విషయం చెబితే నన్ను ఎడాపెడా తిట్టింది. నిజం తెలియడం ఎలా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. మంచి పని చేసింది. ఎడబడి తిట్టి బాగా తిట్టింది, ఇంకా బాగా తిట్టాలి ఆవిడ. ఏంటండి అసలు ఆయనకేదో హస్బెండ్ చేసిన మాత్రాన ఈవిడ ఇంటి ఎవరితో పొడుగు గడుపుతుంది అనుకోవాలా? చాలా తప్పు. ఎందుకు చేస్తారని అలాగా చేయరంతే. ఎక్కడో కొద్దిమంది వేరే వెబినార్లు చేయొచ్చు, కానీ ఎవరు చేయరు. ఆ నమ్మకం, భార్యాభర్తల మధ్య ఉండే నమ్మకం, అనుబంధం, ఆప్యాయత, అనురాగాలు
వాళ్ళని అలాగే కట్టడి చేసి ఉంటాయి, ఉంచుతాయి. వైవాహిక బంధం అంటేనే వాళ్ళతో భర్తతో భార్య భర్త వాళ్ళ మధ్య అనుబంధం, అంతేగాని విచ్చలెడుతాం ఎక్కడ ఉండదు. ఈయన 10 రోజులు బయటకు 10 సంవత్సరాలు 10 నెలలు 10 సంవత్సరాలన్నా సరే వాళ్ళు అలాగే ఉంటారు. అదే వైవాహిక బంధం అంటేనే అది వైవాహిక బంధం అంటే పిచ్చి ఆలోచన, పారనాయిడ్ ఒకరు సైకోటిక్ డిజార్డర్ అంటాం, మెంటల్ అనాలంటే వాళ్ళని. ఎందుకు అసలు అనుమానం? అలాంటి ఆలోచన తప్పది. అలా నేను లేనప్పుడు నేను అస్తమయం చేసుకుంటున్నాను అని తిరుగుతున్నాడు, బయటకు శుభ్రం తిరిగేస్తున్నాడు, మాట తిరగట్లేగా, ఈయన కూడా తిరగట్లేగా, ఈయన అస్తమయం చేసుకుంటున్నాడు, సెక్స్ పరం ఉంది కనుక. ఆవిడ అలా ఆవిడకంటే ఆవిడ చేసుకోవచ్చు, భర్తనే తెలుసు అస్తమయం చేయొచ్చు, తప్పే ఉంది. అంచేత అలాంటి ఆలోచన భార్యాభర్తల మధ్య అది ఆలోచన, భర్త భార్య మధ్య ఉండాల్సిన నమ్మకం లేకపోతే ఇంకా సంసారంలో చెప్పనవసరంలా ఎంత ఉంటుందో కలతలు. అంచేత ఆలోచన తప్పు, అలా ఆయన అడగడం తప్పు, అటు తిట్టడం మంచి పని చేసింది. లేదా పిచ్చి అనుమానాలు, ఈ అనుమానాలే కొంప కూలుస్తాయి. అంచేత అలా చేయకూడదు, అదేం లేదు, అలాగే ఉండదు. ఆ వైవాహిక బంధమే మనుషుల మధ్య ఆ నమ్మకంతోనే ఆ రకంగా కట్టడి చేసి మనిషిని డిసిప్లిన్గా ఉంచుతాయి. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నాకు మొన్నే పెళ్ళయింది. సెక్స్లో పాల్గొన్నప్పుడు పురుషాంగం చివరన నరం తెగి చాలా రక్తం కారిపోయింది. ఇక ఆ రోజు నుంచి సెక్స్లో పాల్గొనలేదు. ఇలా నరం తెగడం వల్ల సెక్స్కి పనికి రాకుండా అవుతానా? ఇప్పుడు నేనేం చేయాలి? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. నరం తెగడం అసలు ఉండదండి, నరం కాదు అక్కడ తెగింది, చర్మం తెగింది, లేదా ఫ్రింజుల దగ్గర కట్టేయండి. ఫ్రింజుల దగ్గర కట్టే ఫ్రింజులు కూడా కొంచెం చర్మం ముడతే, ఫ్రింజులో ఒక చర్మం ముడత, దాని కింద కొద్దిపాటు రక్తనాళాలు ఉంటాయి కనుక తెగి రక్తం కారింది. ఫ్రింజుల దగ్గర రక్తాలు పెద్దగా ఉంటాయి, అంచేత తెగి కొద్ది రక్తం కారింది. అయినా రక్తనాళాలు తెగింది మాత్రం నాకు ఏం కొమ్మునిపోదండి. చర్మం కొద్ది రక్తాలు తెగుతాయి, ఎక్కువ వెయిన్స్ ఉంటాయి, ఆ వెయిన్స్ ద్వారా అంటే సిరలు ధమలు అంటాం కదా, సిరలు కట్టు అంతే, అంతకనే ఉండదు. బ్లీడింగ్ వస్తే ఏమవుతుంది? ఏం అవుతుంది, నథింగ్ హ్యాపెన్. ఎక్కువ పోతే పోయి ఉండొచ్చు, సిరలు 2 రోజులు 3 రోజుల కన్నా అవ్వదు, ఫ్రింజులో కట్టేనే అవ్వదు, పైన చర్మం కట్టేనే అవ్వదు, నరాలు కట్టుకోవడం ఉండదు, అక్కడ నరాలు అలాంటివి ఉండవు. అంతే చాలా నరాలు అంటారు, నరాలు అర్థం లేని మాట అది. దానివల్ల ఏరుగా నష్టం లేదు. ఆ గాయం మానిపోయాక నిరభ్యంతరంగా మామూలుగా సెక్స్లో పాల్గొవచ్చు, అంతా సజావుగానే ఉంటుంది, దానికి భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. మా ఆయనకి నా చెల్లెలతో లైంగిక సంబంధం ఏర్పడింది. దానికి కూడా భర్త ఉన్నాడు. అయినప్పటికీ కూడా దానికి మా ఆయన మీద మోజు. దాన్ని తిట్టినా మా ఆయన్ని వదలడం లేదు. ఇప్పుడు దాని మొగుడు నాకు లైన్ వేస్తున్నాడు. అంతా వింతగా ఉంది. నా చెల్లెలు మనసుని మార్చడం ఎలా? నేను ఇప్పుడు వాళ్ళ ఆయనతో కనెక్షన్ పెట్టుకుంటే నా చెల్లెలు మనసు మారుతుందంటారా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. చెల్లెలు తప్పు చేసిందని ఈమె కూడా తప్పు చేస్తుందండి. చెల్లెలతో ఇప్పుడే కాస్త గొడవలు వచ్చాయి, వీళ్ళిద్దరి మీద స్పర్ధలు వచ్చాయి. ఇప్పుడు ఈవిడ వెళ్ళి ఇంకో పెట్టుకుని నీకు అంతా కలహాల కాపురం కూర్చుంటున్నాను. అంటే ఆ పని ఏం చేయొద్దు. ఆ చెల్లెలతో ఆయనకు ఆ సంబంధం ఉంటే ఆ ఇద్దరు వేరే దూరంగా కాపురం పెట్టుకోండి. ఆ ఊరి నుంచి వెళ్ళిపోండి. ఆ ఊరి నుంచి చెప్పి ఇద్దరి మీద ఉంటే నిదానంగా ఆ రకమైన కనెక్షన్స్ తగ్గిపోతాయి. అంతేగాని తన చెల్లెలు తన భర్తతో కనెక్షన్ పెట్టుకోదని ఇప్పుడు ఆమె చెల్లెల హస్బెండ్తో పెట్టుకుంటే ఇంకెక్కడ నీకు అంతుతుంది? ఇది అంతులేని వ్యవహారం, తప్పు. అసలు ఆ రకమైన లైంగిక ప్రవర్తన తప్పు. అంచేత వీళ్ళెవరో ఒకరు, అమ్మాయి అయినా సరే ఈవిడైనా సరే అక్కడి దూరం వెళ్ళిపోవడం మంచిది. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నేను సంవత్సరం క్రితం ఒక అమ్మాయిని కలిశాను. ఇప్పుడు అంగం మీద కురుపులు వచ్చాయి. ఈ కురుపులు ఎయిడ్స్ వ్యాధికి సంబంధించినవేనా? తగిన పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. ఎయిడ్స్ వ్యాధి వల్ల కురుపులు రావండి. కురుపులు ఎప్పుడో స్కిన్ డిసీజ్ రాకుండా ఎయిడ్స్ వ్యాధి కురుపులు రావు. ఈ కురుపులు వేరే కారణం అయ్యొచ్చు. అది ఏ రకమైన హెర్పీ సింప్లెక్స్ అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు, సుఖవ్యాధి సంబంధించి కావచ్చు. అంచేత ఒకసారి డాక్టర్ గారు చూపించుకుని, ఎయిడ్స్ వ్యాధి అనేది లక్షణాలు ఏర్పడడానికి 5 to 10 years పడుతుంది. ఆ వ్యాధి శరీరంలో ప్రవేశించిన తర్వాత దానికి సంబంధించిన లక్షణాలు ఏర్పడడానికి 5 to 10 years అంతవరకు ఏమి ఉండదు. జబ్బు మాత్రం లోపం ఉంటుంది. బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుందంతే. రక్త పరీక్ష చేస్తే రక్త పరీక్షలో ముందుగానే తెలిసిపోతుంది, చాలా ముందు తెలుస్తుంది. కానీ లక్షణాలు కనబడడం మొత్తం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. కానీ జబ్బు మాత్రం తెలిసిపోతుంది. మనకి నాట్ టెస్ట్ చేస్తే 4th నాట్ టెస్ట్ చేస్తే 5th డే సెక్స్లో పాల్గొన్న 5వ రోజుకే తెలిసిపోతుంది. న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ చేస్తాం, నాట్ టెస్ట్ అంటాం. PCR టెస్ట్ చేసి తెలిసిపోతుంది. 10 రోజులు, వారం 10 రోజులు తెలిసిపోతుంది.
ఇంకా మామూలుగా ట్రైడార్ టెస్ట్ వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ అంటే 3 నెలలు ఆగాలి. 6 వారాల నుంచి 3 వారాలు ఆగితే దాంట్లో తెలిసిపోతుంది. అంతేగాని సంవత్సరాలే ఆగవసరంలా. టెస్ట్లో మొత్తం 100% నిర్ధారణ అయిపోతుంది. కానీ వ్యాధి లక్షణం ఏర్పడవు కదా. ఇప్పుడు ఈ వచ్చిన అంగం ఇప్పుడు మనకు తెలిసినది ఎక్కడి నుంచి వస్తాయి? అంతేదైనా సుఖవ్యాధి సంబంధించిన కానీ ఎయిడ్స్ వ్యాధి సంబంధించిన లక్షణాలు మాత్రం కాదు. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుని టెస్టులు చేయించుకోవడం మంచిది. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. లెపర్సీ వంశపారపర్యంగా వస్తుందా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తండ్రికి లెపర్సీ ఉండేదట. ప్రస్తుతానికి ఆ అమ్మాయి బాగానే ఉంది. నేను పెళ్లి చేసుకోనా వద్దా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. లెపర్సీ వంశపారపర్యం కాదు. లెపర్సీ అంటువ్యాధి. శరీరాలు 2 రుద్దుకుంటే వస్తాయి, అంతేగాని రావు. అంచేది ఇంట్లో ఒక లెపర్సీ పేషెంట్ ఉంటే ఆ లెపర్సీ పేషెంట్ ఉన్నాడు కనుక ఎలా అయితే మలేరియా ఇంట్లో ఒక మలేరియా 2వ మలేరియా వచ్చినట్లుగా దోమలు కొట్టడం ద్వారా ఇంకో రకంగా రాదు. అంచేత లెపర్సీ రోగి ఇంట్లో ఉన్నప్పుడు కూడా రాదు. లెపర్సీ వ్యాధి వచ్చాక మందులు వాడుతుంటే మల్టీ డ్రగ్ థెరపీ అంటాం. వాడితే కొద్ది నెలల్లోనే 1-2 నెలల్లోనే ఇన్ఫెక్టివిటీ పోతుంది. అంచేత వాళ్ళ నాన్నకి లెపర్సీ ఉంది మాత్రాన ఈ అమ్మాయికి ఉండాలి లేదు, రాదు కూడా. నిరభ్యంతరంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. అంటే లెపర్సీ గురించి భయపడాల్సిన లేదు, అమ్మాయిని చేసుకోకుండా ఉండనవసరం లేదు, అమ్మాయిని శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ సమస్యలను మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపొచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైఫ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.